హాయ్, మనం ప్రీవియస్ వీడియోలో రూట్ ఎలిమెంట్ గురించి చూసాం కదా. అలాగే ఇప్పుడు చైల్డ్ ఎలిమెంట్స్ని ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూద్దాము. సో మనకి క్యాట్లాగ్ అని ఒక రూట్ ఎలిమెంట్ ఉంది. సో ఇది లైబ్రరీకి సంబంధించిన XML ఫైల్. సో లైబ్రరీలో ఏముంటాయి, క్యాట్లాగ్లో మనకి బుక్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ బుక్ అనే ఒక చైల్డ్ ఎలిమెంట్ని క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ మీరు నేమింగ్ చేసుకునేటప్పుడు క్యామెల్ కేస్ కానీ మీరు ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో అదే దాంతో ఎండ్ చేయండి. ఇక్కడ ఈ బుక్లో మళ్ళీ బుక్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చైల్డ్ ఎలిమెంట్ కింద వస్తాయి. ఓకే, సో ఈ బుక్కి మనకి ఆధార్, టైటిల్. సో ఆధార్ స్టార్ట్ చేసామంటే ఆధార్ని ఎండ్ చేయాల్సి వస్తుంది. అలాగే టైటిల్ బుక్కి సంబంధించిన ఆధార్ నేమ్. ఓకే, సో ఇది చాలా చిన్నగా కనపడుతుంది కాబట్టి కొద్దిగా పెద్దగా చేద్దాం. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ బటన్. ఓకే, సో కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ బటన్. రైట్, సో ఆధార్ వచ్చేసి వెంకట్. ఓకే, సో ఇక్కడ టైటిల్ ఎలిమెంట్. సో లేదు మాన్యువల్గా టైప్ చేయమంటే చేస్తాను. ఆధార్ తర్వాత మనకి ఏమొస్తుంది, ఇది బై డిఫాల్ట్గా మనకి ఇచ్చేస్తారు. లేదనుకుంటే ఎలిమెంట్స్ని మనం మాన్యువల్గా టైప్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సో టైటిల్, సో టైటిల్ దగ్గర SEO పెట్టాను. తర్వాత ఇంకో ఎలిమెంట్. ఓకే, జనరేషన్. సో ఇది వచ్చేసి మార్కెటింగ్ సంబంధించిన తర్వాత వచ్చేసి ప్రైస్. $300. సో పబ్లిషింగ్ డేట్. సో పబ్లిషింగ్ డేట్ వచ్చేసి 2021 స్లాష్ లేకపోతే ఐటమ్. ఓకే, అన్నీ ఒకే ఫార్మాట్లో. 10th month 30th day. సో ఈ విధంగా మనం ఒక బుక్ అనే చైల్డ్ ఎలిమెంట్ని క్రియేట్ చేసి ఆ బుక్లో మనకి చైల్డ్ ఎలిమెంట్స్ని ఈ విధంగా క్రియేట్ చేస్తాం. చేసిన తర్వాత మీకు ఇది కరెక్ట్గా ఫార్మాట్లో లేదు. ఓకే, ఇండెంటేషన్లో లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇండెంటేషన్ రావాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ F కొడితే మనకు ఇండెంటేషన్లో వస్తుంది, ఫార్మాట్లో వస్తుంది అన్నమాట. సో క్యాట్లాగ్ బుక్. రైట్, సో నెక్స్ట్ వీడియోలో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఎలిమెంట్ స్టార్ట్ చేసిన ఎలిమెంట్ని కరెస్పాండింగ్గా ఎండ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇమేజ్ని ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చో చూద్దాం. ఇక్కడ కవర్ ఫోటో అనే ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేసి చైల్డ్ ఎలిమెంట్ని క్రియేట్ చేసి ఇక్కడ ఇమేజ్ని ఏ విధంగా సెట్ చేయాలో చూద్దాం.